మాల కుటుంబ సభ్యులకు నా నమస్కారం. నేను మీ సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మాల కుటుంబానికి సంబంధించిన అబ్బాయిల గురించి మీ ముందుకు తీసుకొచ్చినాం. మరి ఆ అబ్బాయిలు ఎక్కడుంటారు, వాళ్ళ వివరాలు ఏంటి, మరి వాళ్ళ ఆస్తులు పాస్తులు ఏంటి, మరి వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్ తో ఉన్నారు అనే విషయం గురించి ఈ రోజు మేము చెప్పబోతున్నాము. అయితే మీరు మాలా అబ్బాయిల గురించి విన్న తర్వాత మీ వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు పెళ్లిగాక ఇబ్బంది పడుతుంటే కనీసం వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లేదంటే కనీసం మన అడ్రస్ గురించి చెప్పండి. విని వదిలేయకుండా మేము చేస్తున్న ఈ పనికి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ మరి మాలా కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్ చేస్తారని నేను 100% కోరుకుంటున్నా. మరి మనకు తెలిసిన వాళ్ళకు వాట్సాప్ గ్రూపులు కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే మనకు ఇంకేమైనా గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్లలో అన్నిట్లలో షేర్ చేసుకుంటారండి. చేసుకుంటూ వస్తేనే ఏమన్నా పబ్లిక్ తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. మరి మాల అబ్బాయిల గురించి మన నవ్య మాటల్లోనే విందాం. మరి మొదటగా తీసుకొచ్చిన అబ్బాయి గురించి విందామా? రెడీయా? చెప్పడానికి అయితే నేను రెడీ సార్. మరి వినడానికి వాళ్ళు రెడీ ఉన్నారా లేదా అనేది చూద్దాం. వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం చెప్పుకుంటూనే పోదాం. అలా హిందూ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి మాల అబ్బాయిలను తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/7/1994. నైట్ వచ్చేసి 5.10 ఉంటారండి. మరి MBA కంప్లీట్ చేశారు ఈ అబ్బాయి. మరి బిజినెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో బిజినెస్ రంగంలోకి వెళ్ళిపోయారు. మరి బిజినెస్ లోనే మంచి ఇంకా సంపాదన కూడా వస్తుంది. వీళ్ళకు సంవత్సరానికి వచ్చేసి 15 లక్షల వరకు సంపాదిస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనే దాని గురించి సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అండి, కొంచెం సాంప్రదాయమైన అమ్మాయి కావాలని చూస్తున్నారు. ఆల్రెడీ నాకు 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. చిన్న పిల్లగాడు మరి బిజినెస్ రంగంలో ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ కి వెళ్ళిపోయిండు. వాళ్ళ ఫాదర్ కూడా బిజినెస్ చేస్తాడు. కాబట్టి వాళ్ళకు మంచి కుటుంబం నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటారు. కాబట్టి మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు చెప్తా ఉండండి, పంపించండి మా దగ్గరికి. మరి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. హైటెక్ సిటీలో ఉండే అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/5/1997. హైట్ వచ్చేసి 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ MTech కంప్లీట్ చేశారు. మరి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయికి సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నారండి. మరి వీళ్ళు హైటెక్ సిటీలోనే ఉంటున్నారు. హైటెక్ సిటీలోనే G+3 ఓన్ హౌస్ ఉంది. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనే దాని గురించి సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు హైటెక్ సిటీలో ఉంటారు. ఇల్లు వాకిలి అంతా మంచిగానే ఉంది, మేము చూసి వచ్చినాము. పెద్దగానే ఉంటది ఇల్లు కూడా. హైటెక్ సిటీలో ఇల్లు అంటే మామూలు విషయం కాదు. కనీసం 5-6 కోట్ల వాల్యూ అదే ఉంటది. వీళ్ళు 15-20 కోట్లకు ఉన్నారు ప్రాపర్టీస్. అన్ని ఏరియాలలో ప్రాపర్టీస్ ఉన్నాయి వీళ్ళకు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మంచిగానే తీసుకున్న వీళ్ళ ఫాదర్. మరి వీళ్ళెట్లా చూస్తున్నారంటే మాలలోనే హిందూ అమ్మాయి, పర్ఫెక్ట్ అందమైన అమ్మాయి కావాలని చూస్తున్నారు. మంచిగా పెళ్లి చేసే వాళ్ళ కోసం చూస్తున్నారు. వీళ్ళు మంచి గిఫ్ట్ కూడా ఇక కోరుకుంటున్నారు. తప్పులేదు, ఎందుకంటే వీళ్ళకి అట్లా ఉంది. పిల్లగాడు కూడా చాలా అందంగా ఉంటాడు. కాబట్టి మన వాళ్ళకి ఎవరన్నా 15-20 కోట్లు ఉన్నోళ్ళు కావాలని చూస్తుంటే వాళ్ళకి చెప్పండి. మరి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. US లో ఉండే అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/2/1999. హైట్ వచ్చేసి 5.7 ఉంటారండి. మరి అమెరికాలోనే MS కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి అక్కడే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయికి $120 లో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఇండియా నుంచి US వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నారు. అమ్మాయి మినిమం బీటెక్ అయినా చేసి ఉండాలి అనుకుంటున్నారు. మరి ఇంకా వాళ్ళ ఇది మాత్రం కేవలం అబ్బాయిది మాత్రమే. వాళ్ళ ఫాదర్ వాళ్ళు అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు వచ్చేసి కొండాపూర్ లో ఉంటారు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు, అమెరికాలోనే జాబ్ చేస్తున్నాడు. కాబట్టి అమెరికా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసమే చూస్తున్నారు. లేదంటే చాలా మంది అమెరికాలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళైనా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఎవరన్నా అమ్మాయిలు ఉంటే తల్లిదండ్రులకు షేర్ చేయండి, మరి తెలుస్తుంది వాళ్ళకు కూడా. మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు పూర్తిగా మేము చెప్తాము. మరి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందామా? ఏంటి ఎప్పుడు UK అమెరికానే తెస్తుంది, ఆస్ట్రేలియాలో మేము లేవా అనుకుంటున్నారా? మీకోసమేనండి ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా తీసుకొచ్చాము. సో ఈ రోజు నేను ఆస్ట్రేలియాలో ఉండే అబ్బాయిని తీసుకొచ్చినాము. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/10/1990. హైట్ 5.6. ఎడ్యుకేషన్ వచ్చేసి MBBS కంప్లీట్ చేశారండి. ఆస్ట్రేలియాలోనే డాక్టర్ గా చేస్తున్నారండి. మరి ప్యాకేజ్ కూడా మంచిగానే ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మనకి ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నారు. అమ్మాయి కూడా MBBS చేస్తే ఇంకా మంచిది అనుకుంటున్నారు. లేదు అనుకుంటే బీటెక్ అట్లనైనా పర్వాలేదు అని అనుకుంటున్నారు. మరి ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎలా అనుకుంటున్నారు, వాళ్ళకి ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అనేది మన సార్ మాటల్లోనే విందాం. రిక్వైర్మెంట్ ఏం లేదు. ఆస్ట్రేలియాలో లేదంటే ఆస్ట్రేలియా వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారు. కాబట్టి
కాబట్టి మరి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, ఎన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు కావాలని కోరికలు లేవు. మంచి అమ్మాయి అయితే చాలని కోరుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు, కష్టపడ్డారు, మంచిగా చదివిపించుకున్నారు అబ్బాయిని. వాళ్ళ సిస్టర్ పెళ్లి చేసేసారు, వాళ్ళ సిస్టర్ పెళ్లి అయిపోయింది. మరి ఈ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు కాబట్టి ఆస్ట్రేలియా వెళ్ళే, లేదంటే ఆస్ట్రేలియా ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అంటారు కాబట్టి మన ఆస్ట్రేలియా సంబంధాల కోసం చూస్తుంటే కూడా మన దగ్గరికి పంపియండి. మనోళ్ళను చాలా మంది బాధపడుతున్నారు, పెళ్లి సంబంధాలు ఎవరు చూసుకో లేక, మరి ఎవరు చూస్తలేరు. మేము మీకోసమే పని కొట్టుకుని ఈ పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. కనీసం లైక్ చేయండి. లైక్ చేస్తా ఉంటే ఏమైతుందంటే మన వ్యూస్ అనేవి కొంచెం పెరుగుతాయి. వ్యూస్ పెరిగితే మీకే లాభం. చాలా మంది మన కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. నా దగ్గరికి చాలా మంది గ్యాదర్ అయితే నేను మీకు సర్వీస్ చేయడానికి ఈజీగా ఉంటది కాబట్టి దయచేసి మీరు వీడియో చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి. అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. యాదగిరిగుట్ట నుంచి అబ్బాయిని తీసుకొచ్చానండి. అంటే నేటివ్ యాదగిరిగుట్ట, అబ్బాయి ఉండేది మాత్రం హైదరాబాద్ లోనే. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/1991. హైట్ 5.7 ఉంటారండి. ఎడ్యుకేషన్ MBA చేశారు. మరి ఈ అబ్బాయికి MBA చేశారు, కానీ జాబ్ మాత్రం కరెంట్ డిపార్ట్మెంట్ లోనే జాబ్ చేస్తున్నారండి. మరి ఈయనకి జీతం వచ్చేసి 80,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. ఈ అబ్బాయిది గవర్నమెంట్ జాబ్, 80,000 రూపాయలు జీతం వస్తుంది. అబ్బాయిది యాదగిరిగుట్టలోనే ప్రాపర్టీలు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇల్లు కొనుక్కునే ప్లాన్ లో ఉన్నాడు. తీసుకుంటాడు పిల్లగాడు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వీళ్ళు మంచి అమ్మాయి కోసం చూస్తున్నారు. మరి మన వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే మరి చెప్పాలి మీరు కూడా, అరే పలానా అబ్బాయి పలానా దగ్గర ఉన్నాడని చెప్తే మేము వివరాలు ఇక్కడికి వస్తే పూర్తిగా ఇస్తాము. అట్లనే మరో అబ్బాయి గురించి విందాం. చెప్పడానికి కూడా నేను సిద్ధం. అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేటా 16/11/1992. హైట్ 5.9 ఉంటారండి. మరి ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి నెలకి జీతం వచ్చేసి 60,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళకి హైదరాబాద్ లో ఓనర్స్ ఏం లేదండి. వీళ్ళు ఉండేది జడ్చర్లలోనే హౌస్ అదంతా ఉంది. 6 ఎకరాల పొలం కూడా ఉంది. మరి వీళ్ళు ఇంకా ఎలాంటి అమ్మాయి కోసం చూస్తున్నారు అనేది మన సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఏంది అని అంటే జడ్చర్ల నేటివ్ ప్లేస్ అయినప్పటికీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉంటారు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఇక్కడే ఎవరైనా పర్వాలేదు, 10th ఇంటర్ డిగ్రీ అయినా పర్వాలేదు, అబ్బాయి కూడా నార్మల్ గానే ఉంటాడు. కొంచెం కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా, గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, ఆ అమ్మాయి కోసం చూస్తున్నారు. మరి మనోళ్ళు ఎవరన్నా మాల కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కట్నం ఇవ్వలేని కావచ్చు, ఇబ్బందులు పడేటోళ్ళు కావచ్చు, పెళ్లి అవ్వట్లేదు అనేటోళ్ళు కావచ్చు, లేట్ మ్యారేజ్లు కావచ్చు, సెకండ్ మ్యారేజ్లు కావచ్చు, ఎవరున్నా నా దగ్గర పంపించండి. మీకోసం నేను మంచి అమ్మాయిలను అబ్బాయిలను చూసి పెట్టి వెతికి పెట్టే బాధ్యత నాది. ఖచ్చితంగా మీరు నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నా. మరి అట్లనే మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపు, ఫేస్బుక్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు, ఇంకేదైనా కావచ్చు. మీరు షేర్ చేస్తేనే నలుగురికి తెలుస్తుంది. మరీ చెప్తున్నా అనుకోకండి. ప్రతిసారి మీకు చెప్పడం వల్లనే మీరు కొంచెం షేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నేను అనుకుంటున్నా. మరి సో చూసారు కదండి మాల అబ్బాయిల బయోడేటాలన్నీ. ఇందులో మన దాంట్లోకి ఎవరైనా సూట్ అవుతారు, చేసుకుందాం, చేసే ఇంట్రెస్ట్ ఉంది అన్న ప్రతి ఒక్కరికి సెండ్ చేయొచ్చు. మేము ప్రతిసారి షేర్ చేయండి అని ఎందుకు చెప్తున్నాం, మాకేదో వ్యూస్ వస్తాయి, మేమేదో లైక్స్ సంపాదించుకుంటామని కాదండి. ఇలా షేర్ చేయడంలో కూడా ఎవరో ఒకరు పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే బాగుంటుంది అనే ఒక చిన్న ఆశతో మాత్రమే, అంతే. సో మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.